హలో నమస్కారం అండి. ఈరోజు మనం కొర్రలతో పాయసం చేస్తున్నాము. ముందుగా ఒక గ్లాస్ కొర్రలను బాగా కడిగి ఆ తర్వాత ఒక గ్లాస్ కొర్రలకు 2 గ్లాసుల నీరు వేసి 8 గంటల వరకు నానబెట్టుకోండి. కొర్రల్లో 8% పీచు పదార్థం, ఫైబర్, 12% ప్రోటీన్, కాల్షియం, ఐరన్, మాగ్నీషియం, మ్యాంగనీస్, ఫాస్ఫరస్, విటమిన్స్ ఉంటాయి. అందువల్ల కొర్రలు పిల్లలకు మంచి ఆహారం. ఏ గ్లాస్తో కొర్రలు తీసుకున్నారో అదే గ్లాస్లో శనగపప్పు 1/4 గ్లాస్ తీసుకొని బాగా నానబెట్టండి. ఆ తరువాత నానబెట్టిన శనగపప్పు 1 గంట వరకు ఈ మధ్యలో పచ్చి కొబ్బరి చిప్పను కట్ చేసుకొని మిక్సర్లో వేసి పేస్ట్ చేయండి. కొర్రలు, శనగపప్పు ఉడికాక కొబ్బరి పేస్ట్ వేసి బాగా కలియపెట్టండి. తరువాత ముందే తయారు చేసుకున్న తాటి బెల్లం పాకంను వేసి బాగా కలియబెట్టండి. బాగా కలిపెట్టిన తర్వాత పక్కన పెట్టేయండి. ఇంకో గిన్నెలో నెయ్యి వేసి 30 సెకండ్స్ తర్వాత కట్ చేసిన జీడిపప్పు వేసి బాగా కలియబెట్టండి. ఆ తర్వాత యాలకుల పొడి, కట్ చేసిన పిస్తా ముక్కలు వేసి ఎర్రగా వేయించిన తర్వాత ఉడకబెట్టిన కొర్రలలో వేసి మూత పెట్టేయండి. ఆ తరువాత కొద్దిగా చల్లారాక మీ పిల్లలకు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే ఇవ్వండి. మా బాబుకు అయితే కొర్రల పాయసం నచ్చింది. మీ పిల్లలకు ఈ కొర్రల పాయసం నచ్చిందో లేదో కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.